అన్నిటినీ ప్రైవేటు పరం చేయాలి, విద్యను ప్రైవేటు పరం చేయాలి అని ప్రపంచ బ్యాంక్ పోస్టర్ బాయ్లా వ్యవహరించే చంద్రబాబు నాయుడు ఇప్పుడు వైద్యాన్ని కూడా ప్రైవేటు పరం చేయాలి, తన సామాజిక వర్గం వారు ఈ రంగంలో వైద్య రంగంలో చాలా బలంగా ఉన్నారు కాబట్టి వారికి ఈ సంస్థలన్నీ అప్పగించాలని గట్టి ప్రయత్నమే చేస్తున్నాడు. అందువల్ల ప్రభుత్వ రంగంలో పాఠశాల విద్య కానీ కళాశాల విద్య కానీ మెరుగుపడకూడదని చూస్తున్నారు. అలాగే వైద్య సౌకర్యాలు కూడా మెరుగుపడకూడదని చూస్తున్నారు. ఖచ్చితంగా పేషెంట్లు ప్రభుత్వ ఆసుపత్రులకు కాకుండా ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళాలి, విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లకు కాకుండా ప్రైవేట్ స్కూళ్లకు వెళ్ళాలన్నది కూటమి ప్రభుత్వ కూట విధానం. ఈ కూట విధానంపై చేగువారా గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు నోరెత్తరు, బీజేపీ వారు అసలే నోరెత్తరు. అది వారి కూటమి ప్రభుత్వ కూటనీతిగా మనం చెప్పుకోవచ్చు. ఇక తాజాగా మెడికల్ కాలేజీల మీద చంద్రబాబు పడ్డారు. కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను రాకుండా చేయాలని, వచ్చిన వాటిని ఏదో విధంగా మూత పెట్టాలని ఆయన చూస్తున్నాడు. కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తేకుండా రద్దు చేయాలని బాబు ప్రభుత్వమే లేఖలు రాస్తున్నది. దీనివల్ల రాష్ట్రానికి 1750 ఎంబీబీఎస్ సీట్లు నష్టపోతున్నారు. లబోదిబోమంటున్న డాక్టర్ కావాలని కలలు కంటున్న విద్యార్థులు సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని రద్దు చేస్తామన్న టీడీపీ ఏమైంది? ఎప్పటి నుంచో ప్రభుత్వ కోట, మెరిట్ కోట, లేకపోతే యాజమాన్య కోట అనేది ఉన్నది. దానిని ప్రభుత్వ కళాశాలలో కూడా దాన్ని కూడా అమలు చేస్తామని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్తే ఏదో సరస్వతిని అమ్ముకుంటారా, లేకపోతే డబ్బుండే వాళ్ళకే మెడికల్ విద్య అంటూ పచ్చ మీడియా విపరీతంగా రాసింది. ఇప్పుడు ఈ మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు రాకుండా చేయాలి, లేకపోతే సీట్ల సంఖ్య పెరగకుండా చేయాలని చూస్తున్న చంద్రబాబు నిర్వాహకం గురించి పత్రికలు మోగనము పట్టాయి. ఎంబీబీఎస్ సీట్లను ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కమిషన్ ఇచ్చినా బాబు ప్రభుత్వం నిరాకరిస్తున్నది. 5 కొత్త మెడికల్ కాలేజీలను ఏడాది ప్రారంభించాలా జగన్ ప్రభుత్వం సిద్ధం చేసింది. బాబు ప్రభుత్వ నిర్వాహకంతో కాలేజీకి 150 సీట్లు చొప్పున ఏడాది 700 ఎంబీబీఎస్ సీట్లు పోయాయి. పాడేరు కాలేజీ 80 సీట్లకు మాత్రమే అనుమతి ఇచ్చారు. వచ్చే ఏడాది ప్రారంభించాల్సిన 7 కొత్త కళాశాలల నిర్మాణాన్ని నిలిపివేతంతో మరో 1150 ఎంబీబీఎస్ సీట్లను రాష్ట్ర విద్యార్థులు కోల్పోనున్నారు. చంద్రబాబు P4 జపంతో ఏకంగా 1750 సీట్లకు ఎసరు రానున్నది. పులివెందుల కాలేజీకి లెటర్ ఆఫ్ పర్మిషన్ ఇచ్చిన జాతీయ వైద్య కమిషన్ అయితే కాలేజీని నిర్వహించలేమని గుట్టు చప్పుడు కాకుండా లేఖ రాసిన చంద్రబాబు సర్కారు. అంటే పులివెందుల మీద కోపమా? పులివెందులలో మెడికల్ కాలేజీ రావటం ఆయనకి ఇష్టం లేదా? మరి కడప జిల్లా ప్రజలు, వైఎస్ఆర్ జిల్లా ప్రజలు, రాయలసీమ ప్రజలు దీన్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. అలాగే మొత్తం ఏకైక రాజధాని అమరావతిలో పెట్టడం వల్ల రాయలసీమకు జరిగే నష్టాన్ని, ఉత్తరాంధ్రలో జరిగే నష్టాన్ని కూడా ప్రజలు తప్పకుండా గమనిస్తూనే ఉంటారు. తగిన సమయంలో తగిన తీర్పు ఇస్తారు అని భావించాలి. మొదట్లో లెటర్ ఆఫ్ పర్మిషన్ ఇవ్వలేదని అధికారులు బుకాయించారు. ఎల్లో మీడియా దానికి వంతపాటు పాడింది. ఎన్ఎంసీ సాక్షిగా కూటమి సర్కారు కుట్ర బట్టబయలైంది. ఇప్పుడు ప్రారంభం కావాల్సిన వాటిల్లో 4 కళాశాలలు వెనుకబడిన రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో ఉన్నాయి. అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, ఎన్డీఏ భాగస్వామి పక్షాలు కూడా ఉన్నాయి. బీజేపీకి చెందిన సత్యకుమార్ యాదవ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో 5 కొత్త మెడికల్ కళాశాలను ప్రారంభించి 100% సీట్లకు అనుమతి తెచ్చుకోవాల్సి పోయి ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కౌన్సిల్ మంజూరు చేసిన సీట్లను కూడా మాకొద్దని లేఖ రాయటం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. విద్యార్థి లోకంలో అలజడి ప్రారంభమైంది. బుక్కైంది ఈ ప్రభుత్వం. గత ప్రభుత్వం కల్పించిన వసతుల ఆధారంగా ఎన్ఎంసీ పాడేరు కళాశాల 50 సీట్లకు అనుమతులు మంజూరు చేసింది. ఆ కళాశాల నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఉన్నందున గత్యంతర లేక చంద్రబాబు సర్కారు మౌనంగా ఉంది. అంతకంటే ముందు పులివెందుల మెడికల్ కాలేజీకి కూడా గత ప్రభుత్వం కల్పించిన వసతుల ఆధారంగా 50 సీట్లకు ఎన్ఎంసీ లెటర్ ఆఫ్ పర్మిషన్ ఇచ్చింది, మంజూరు చేసింది. అయితే ఎల్ఓపిని తొక్కిపెడుతూ మీరు అనుమతులు ఇచ్చినా మేము కళాశాలను నిర్వహించలేమంటూ గుట్టు చప్పుడు కాకుండా కూటమి ప్రభుత్వం ఎన్ఎంసీకి లేఖ రాసింది. బయటకేమో ఎల్ఓపి రాలేదని బుకాయిస్తూ వచ్చింది. 8,480 కోట్లతో జగన్ ప్రభుత్వం చేపట్టిన కొత్త ప్రభుత్వం వైద్య కళాశాలలు 17 2023-24 అందుబాటులోకి వచ్చినవి 5. అవి విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల. వెనుకబడిన ప్రాంతాల్లో వైద్య కళాశాలలో వచ్చేటప్పటికి చంద్రబాబు సైంధవుడు లాగా అడ్డుపడుతున్నాడు.
ఈ ఏడాది 2024-25లో ఏర్పాటు కావడానికి జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రభుత్వ వైద్య కళాశాలలు 5. అవి పాడేరు, మార్కాపురం, మదనపల్లి, పులివెందుల, ఆదోని. అంటే ఈ 2024 ఎన్నికల్లో జగన్ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారులకు వస్తే కళాశాలన్నీ తప్పకుండా ప్రారంభమయ్యాయి. 2019 నాటికి రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలలు 11, చంద్రబాబు 14 ఏళ్లలో ఏర్పాటు అనేది అందులో ఒక్కటి కూడా లేదండి. 2019 నాటికి ప్రైవేట్ మెడికల్ కళాశాలలు 18, తన వాళ్లకు చంద్రబాబు అనుమతి ఇచ్చినవి 12. ఇప్పుడు ప్రభుత్వం ప్రారంభించిన మెడికల్ కాలేజీలను P4 పేరుతోటి పరోక్షంగా ప్రైవేటు పరం చేయడానికి చంద్రబాబు కుట్రపూరితంగా ఆలోచన చేస్తున్నాడని వేరుగా చెప్పనవసరం లేదు. అంటే చంద్రబాబు నయవంచన అర్థం కావడానికి ప్రజలకు కొంత సమయం పడుతుంది, కానీ తప్పకుండా వారు అర్థం చేసుకుంటారు.